మలక్పేట్ జమునా టవర్స్ లో వివాహిత శిరీష హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. శిరీష భర్త అతడి సోదరి సరిత మరో యువకుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. సరితపై A1గా కేసు నమోదు చేశామన్నారు. పలుచోట్ల ఉద్యోగాలు చేసి మానేయడంపై సరితను నర్సుగా పనిచేస్తున్న శిరీష నిలదీసిందని చెప్పారు. శిరీషను సరిత పలుమార్లు దూషించడంతో పాటు అన్ని విషయాలు బయట పెడతానని బెదిరించినట్లు తెలిపారు. శిరీషకు సరిత మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపినట్లు ఏసీపీ వివరించారు. ఈ విషయం వినయ్ కుమార్ కి కూడా ఆమె చెప్పిందన్నారు. భార్యను హత్య చేసిన విషయం తెలిసినా కూడా సరితను వినయ్ కుమార్ ఏమీ అనకుండా ఉండిపోయాడని అన్నారు. మరో అక్క కొడుకు నిహాల్ సాయంతో సాక్ష్యాధారాలతో ఆరుమారు చేసే యత్నం చేశారని చెప్పారు. మృతదేహాన్ని హాస్పిటల్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. శిరీష మరణించినట్లు వైద్యులు చెప్పడంతో హుటాహుటిన సొంతూరు ఈగలపేంట తీసుకెళ్లే ప్రయత్నం చేశారన్నారు.